చక్కని పాటలు పాడిన వారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట విందాం. మన మధ్యలో సహోదరి వనజ ఉన్నారు. వారు ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత మనందరం కూడా కలిసి దేవుని నామాన్ని గణపడదాం. వనజ. గట్టిగా చప్పట్లు కొడదాం. చక్కని పాట పాడి వినిపించిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. అందరం లేచి నిలబడదాం. దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. మన మధ్యలో సహోదరుడు సురేష్ మనల్ని ఆరాధనలు నడిపిస్తారు. అలానే స్థానిక సంఘ కాపరి గారు ఎవరైనా జీకే బాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తాం. సురేష్ ఆరాధన చేస్తుండగా మన అందరం కూడా కలిసి దేవుని నామాన్ని మహిమపరదాం. దేవుని నామాన్ని తనతో కలిసి ఆరాధన చేద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేతులు పైకెత్తి ఆయన నామాన్ని మనం కొనియాడదాం. హల్లెలూయా, హల్లెలూయా. సౌండ్ వినిపించట్లేదండి. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి సదావకాశాన్ని బట్టి దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇటు రీతిగా ఆయన సన్నిధిలో నిలబడి ఈ పరిశుద్ధ దినాన్ని మనం పరిశుద్ధపరచడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మంచి దినాన్ని బట్టి, ఈ మంచి సమయాన్ని బట్టి ఆయనకు మనము వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉన్నాం. హల్లెలూయా. ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు మన జీవితాలు కలిగినప్పటికీ ఆయన మన జీవితాల్లో మనకు తోడుగా ఉంటూ, మన జీవితాల్లో మనకు సహాయం చేస్తూ, ఆయన ఎబెనేజరుగా, యెహోవా రాఫాగా, యెహోవా షమ్మగా, యెహోవా ఈరేగా మన ప్రతి పరిస్థితుల్లో ఆయన మనకు తోడుగా ఉంటూ, మన ప్రతి పరిస్థితుల్లో ఆయన మనకు సహాయం చేస్తూ నడిపిస్తున్నటువంటి దేవునికి చేతులు పైకెత్తి ఆయన నామమును మనం కొనియాడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహోన్నతుడు, ఆయన నిత్యము పరిశుద్ధుడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు. నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని అత్యున్నతమైన సింహాసనంపై
నిత్యము ఆయన కోటాను కోట్ల దేవతల చేతను కొని ఆడపరిచినటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. నిజమే కదండి. హల్లెలూయా. ఆయన నిత్యము పరిశుద్ధుడుగా, నిత్యము పరిశుద్ధుడుగా, పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దేవతల చేతను శరేపులు కేరేపులు గాన ప్రతి గానాలతోనూ నిత్యము మహిమపరచబడుతున్నటువంటి గొప్ప దేవునికి కృతజ్ఞతాస్తోత్రాలు తెలియదాం. ఆయన నామను మనం కొనియాడదాం, ఆయన నామను తపరుద్దాం. అత్యున్నతమైన సింహాసనంపై ఆశ్రయమైన దేవునికి కృతజ్ఞతా వందనాలు స్తోత్రాలు తెలియదాం. హల్లెలూయా. 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 ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పాపరహితుడు. మన జీవితాల్లో ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి, విమోచనను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తోత్రాలు పడతాం. హల్లెలూయా. 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 సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధించు. చేతులు పైకెత్తి ఆయన నామని మనం కొని ఆడదాం. హల్లెలూయా.
సంపూర్ణుడానికి స్తోత్రం. మా ప్రార్థనలు ఆలకించువాడు మన ప్రధాన యాజకుడైన యేసేకు ఈ వచనాన్ని పాడి ఆయనకు కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజేద్దాం. స్తుతులపై ఆశీర్వాదానికి స్తోత్రం. నీవు సంపూర్ణుడుగా మా జీవితాల్లో ఉన్న దేవుడవు. మా ప్రార్థనలన్నిటినీ మా జీవితాల్లో నెరవేరుస్తున్నటువంటి గొప్ప దేవుడవు. సంపూర్ణుడా నీకు స్తోత్రం. సంపూర్ణుడా నీకు స్తోత్రం. మా ప్రార్థనలను ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం. మా ప్రార్థనలను ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం. దేవా నీవిచ్చినటువంటి ఈ మంచి దినాన్ని బట్టి తండ్రి దేవా నీకు వందనాలు తండ్రి దేవా. నీ శ్రేష్టమైన నామమే మహిమపరచబడును గాక. నీ ఘనమైన నామమే మహిమపరచబడును గాక. నీ అద్భుతమైన నామమే ఘనపరచబడును గాక. ఎల్లవేళలా స్తుతిలో దక్కిన నీ నామమే నీ శ్రేష్టమైన నామమే నీ ఉన్నతమైన నామమే మహిమపరచబడును గాక. స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి దేవా నీకు వందనాలు తండ్రి దేవా. దేవానికి వందనాలు తండ్రి దేవా. దేవానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి దేవానికి వందనాలు తండ్రి. గట్టిగా చప్పట్లు కొడుతానికి కృతజ్ఞతా స్తోత్రాలు తెలియదు సంగమా. గట్టిగా చప్పట్లు కొడుతానికి వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేద్దాం. ఆయన మన జీవితంలో చేసిన ప్రతి కార్యంలో తలంచుకుంటూ మనఃపూర్వకంగా అంతరంగంలో తెరిచి పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో దేవా నీవిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి తండ్రి దేవా, నీవిచ్చినటువంటి ఆరోగ్యంలో ఆయుష్ని బట్టి తండ్రి దేవా, మమ్మల్ని మిక్కిలి ప్రేమించి కనికరించి కాపాడి నీ కృపలో భద్రపరచుకుని ఏ కష్టము నష్టము ఎటువంటి ఇబ్బంది ఎటువంటి శ్రమ మా జీవితంలో రానియకుండా నీ కృపలో మాత్రమే మమ్మల్ని తండ్రి దేవ కాపాడుతున్నటువంటి గొప్ప దేవ. నీ ఉచితమైన కృపను బట్టి నీ ఆప్యాయతను బట్టి నీ వాత్సల్యతను బట్టి తండ్రి దేవ, నీవు మా మీద చూపించే నీ అఖాపే ప్రేమను బట్టి తండ్రి దేవ వ్యక్తిగతంగా కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి దేవానికి వందనాలు తండ్రి దేవ. దేవానికి కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి దేవానికి వందనాలు తండ్రి దేవ. ఏమిచ్చినా నీ రుణము మేము తీర్చుకోలేము తండ్రి దేవ. ఈ కృతజ్ఞత అర్పణలు సన్నిధిలో చెల్లించి నీకు ప్రీతికరమైన ఆరాధన చెల్లించే తండ్రి దేవ, నీకు ఇష్టకరమైన నైవేద్యాన్ని తండ్రి దేవ, ఈ సాయంకాల నైవేద్యాన్ని నీ పాదల చేతుకు తీసుకుని వస్తుండే కదా తండ్రి దేవ. నీ నామమే నీ ఉన్నతమైన నామమే నీ కలనీయమైన నామమే నీ శ్రేష్టమైన నామమే
మహిమపరచబడును గాక, కలపరచబడును గాక, కీర్తించబడును గాక తండ్రి దేవానికి కృతజ్ఞత స్తోత్రాలతో తెలియజేస్తున్నాను తండ్రి దేవా. నీకు వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. నీవే 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 నా దేవుడవు ఆరాధింతును, నీవే నా రాజువు కీర్తించేదను, నీవే నా దేవుడవు ఆరాధింతును, నీవే నా రాజువు కీర్తించేదను, హోసన్నా ప్రభావము రాజునకే, హోసన్నా మహిమ నీకే, హోసన్నా ప్రభావము రాజునకే, నీవే 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 మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే, మరణము నుండి జీవముకు మమ్ము దాటించావు, పరలోకము నుండి వెలుగున వచ్చి మార్గము చూపితివే, చీకటి నుండి వెలుగునికు మమ్ము దాటించావు. చివరి పైకి హోసన్నా హోసన్నా మహిమ నీకే, హోసన్నా ప్రభావము రాజునకే, హోసన్నా మహిమ నీకే, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావము నీకే తండ్రి దేవా. నీవే నీవే సర్వోన్నతుడ సర్వాధికారి అయిన గొప్ప తండ్రి, మరొకసారి నూతనమైన నామాన్ని కీర్తించడానికి కనపరచడానికి మా అందరికి అనుకరించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి దేవ. మమ్మల్ని సజీవులుగా ఉంచుకుని తండ్రి దేవ, మా దేవుడిగా, మా రాజుగా, మా ప్రభుడుగా తండ్రి దేవ, మా కాపరిగా, మా యజమానిగా తండ్రి దేవ, నిత్యము తండ్రి దేవ మా కొరకు ప్రయాసపడుతున్నటువంటి మా పరలోకమందున మా తండ్రి దేవ, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుడిగా తండ్రి దేవ, దేవాది దేవుడిగా మా హృదయాలకు ఇచ్చినటువంటి రాజాది రాజు అయిన గొప్ప దేవ, నూతన నామమునకు కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తున్న తండ్రి దేవానికి వందనాలు. నీ స్తుతించేవారిగా, నీ నామని గణపరిచేవారిగా మమ్మల్ని ఒకసారి నా తండ్రి దేవ నీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు తండ్రి దేవ. నీ దైవచనులు తండ్రి దేవ, నీ మాటను పలుకోబోచుండగా తండ్రి దేవ, మా హృదయాలతో సూటిగా మాట్లాడే తండ్రి దేవ, మమ్మల్ని ఛేదించి తండ్రి దేవ, మాకు అనుగ్రహించినటువంటి నా కుమారుని బట్టి తండ్రి దేవ నీకు వ్యక్తిగతంగా నీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ వందన సమయాన్ని తండ్రి దేవ నీ పాదాల చెంతకు తీసుకుని వస్తూ యేసుక్రీస్తు వారి ప్రియమైన నామమున ఇచ్చి నీ ప్రార్థనను, ఈ స్తుతి యాగాన్ని యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.
దయచేసి అందరం కూర్చుందాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్యలో జానాథన్ గారు దైవజనులు వారు మన మధ్యలో ఉండడం ఈ కుటుంబానికి ఆశీర్వాదం, దేవునికి మహిమ. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అదే సమయంలో సురేష్ మరియు తన భార్య వారి కుమారుని తీసుకుని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. వాక్యం అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది కనుక కేక్ అరేంజ్ చేసేవారు కూడా వాక్యం అయిపోయే లోపల మీరు కేక్ సిద్ధపరచవలసిందిగా మనవి చేస్తున్నాను. తల్లిదండ్రులు ఇద్దరు కూడా మీ కుమారుని తీసుకుని వేదిక మీదకి వచ్చి మీకు ఏర్పాటు చేయబడిన చైర్లో మీరు కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. సురేష్ మరియు తన భార్య వారిరువురు కూడా వేదిక మీదకి వచ్చి కూర్చోండి. ఈ సమయంలో దైవజనులకి సమయాన్ని ఇస్తున్నాను. వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. పుట్టిన రోజు మాకు పండుగ రోజు, నీవు పుట్టిన రోజు మాకు పండుగ రోజు, కారణ జన్మునిగా నువ్వు జన్మించావు.
Kokomelon Kids Studio. నీవు పుట్టిన రోజు మాకు పండుగ రోజు, నీవు పుట్టిన రోజు మాకు పండుగ రోజు, కారణ జన్మునిగా నువ్వు జన్మించిన రోజు, కారణ జన్మునిగా నువ్వు జన్మించిన రోజు, బుడి బుడి అడుగుల బాల్యం తడబడి నడిచిన ప్రాయం, నువ్వు దేవునికే మహిమకరం, తల్లిదండ్రులకే బహుమానం. Many more happy returns of the day. Let's live for Jesus every day. Many more happy returns of the day. Let's live for Jesus every day. నీవు పుట్టిన రోజు మాకు పండుగ రోజు. నవమాసాలు గర్భములో అమ్మ నిన్ను మోసింది, గర్భములో ఎవరయ్యా నీ అక్కర తీర్చింది. నవమాసాలు గర్భములో అమ్మ నిన్ను మోసింది, గర్భములో ఎవరయ్యా నీ అక్కర తీర్చింది. తల్లికైనా తెలియక నీ ఆకారం వచ్చింది, యెహోవా దేవుడే నీకు అవయవాలను ఇచ్చింది. దేహం దేవునికిచ్చి ఘనపరుచు, దేహం దేవునికిచ్చి ఘనపరుచు. Many more happy returns of the day. Let's live for Jesus every day. Many more happy returns of the day. Let's live for Jesus every day. నీవు పుట్టిన రోజు మాకు పండుగ రోజు.
ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో దైవజనులు జానథన్ గారు ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. వారికి సమయాన్ని ఇస్తున్నాను. అందరం చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. దేవుని వాక్యం అందించటకు ముందు దేవుని వాక్యం చదువుకుందాం. మరి సురేష్ చదవాలని మనం చేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము మొదటి 9 వచనం గల దేవుని వాక్యం చదవాలని మనం చేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం ప్రారంభం నుంచి. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలనియు ఆజ్ఞలనియు నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడన్నట్లు మీరు స్వాధీనపరచుకున్నటకు ఏరు దాటి వెలుచున్న దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇజ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తెనులు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలెను. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులను వాటికి అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటికి నీ చేతికి కట్టుకొనవలను. దేవుడి వాక్యంను దీవించును గాక. ప్రార్థించుకుందాము. అత్యంత కృపా కనికరం గల మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. వనజ సురేష్ దంపతులను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి చక్కటి గర్భఫలములను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఆయన యొక్క ఫస్ట్ బర్త్డే సందర్భంగా మేమందరం ఈ చోట చేరి ప్రభా నిన్ను ఆత్మతో సత్యముతో సేవించే కృప మాకు దయచేసినందుకు నీ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇట్టి సంతోషకరమైన సమయంలో చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి ప్రభా మరి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి సత్యములను మేము తెలుసుకుంటూ సిద్ధపడుతూ ఉంటుండగా నీ వాక్యము బోధించినటువంటి నీ పాద సేవకుడు నన్ను నీ శిలువ చాటున మరుగుపరిచి నా ద్వారా మీరే మాట్లాడమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానముల దృష్టికి అంగీకారం ఉన్నట్లు ఆశీర్వదించమని మరి యేసుక్రీస్తు ప్రశస్త నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి కుటుంబంలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ ఆదివార దినమును బట్టి మొట్టమొదట దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరి మనల్ని ప్రేమగా ఆహ్వానించినటువంటి దంపతులు మిస్టర్ అండ్ మిస్సెస్ వనజ సురేష్ దంపతులకు నా నిన్నటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు పరిశుద్ధ వివాహం ద్వారా వారిని ఒక కుటుంబంగా కట్టి మరి దేవుడు వారి యొక్క ప్రార్థనలు ఆలకించి వారికి ఒక చక్కటి గర్భఫలం దేవుడు అనుగ్రహించి ఉన్నాడని, మరి ఆ గర్భఫలం యొక్క ఫస్ట్ బర్త్డే నిమిత్తమై మనమందరం ఇక్కడ చేరి ఉన్నాం కనుక మరి దేవుడు దంపతులను దీవించి వారికి ఇచ్చినటువంటి గర్భఫలం కుమారుని ఆశీర్వదించి మరి తన యొక్క దయాకీటం ధరింపచేసి నూతన సంవత్సరం అంతయు మరి ఆశీర్వాదకరంగా బిడ్డను ఆశీర్వాదాలతో నింపాలని ప్రార్థిస్తూ మరి ఆ కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా మన మధ్య ఉన్నటువంటి రెవరెండ్ జాన్ శామ్యుల్ రత్నాకర్ గుళ్ళవారు సిఎస్ఎస్ అండ్ మార్క్ చర్చ్ మెట్టు కూడా ప్రెస్బిటర్ గుళ్ళవారు ఉన్నారు. వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి పెద్దలు గురువులు కూడా ఉన్నారు, వారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి అంతమంది సేవకులు, మరి కుటుంబాలు, రక్త సంబంధికులు, బంధువర్గ కుటుంబాలు, ఇరుగు పొరుగు వారు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరు కూడా
మరి వారి ఆహ్వానం అందుకొని ఇక్కడ చేరి ఉన్నారు కనుక ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన నా నిన్నటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రభునందు ప్రియమైనటువంటి కుటుంబంలారా, మరి దేవుడు మరి సురేష్ దంపతులను ప్రేమించి ఇచ్చినటువంటి గర్భఫలం, మరి ఆలన్ ఫస్ట్ బర్త్డే సందర్భంగా మరి చదవబడినటువంటి లేఖన భాగంలో మనం కొంతసేపు మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం మొదటి 9 వచనాలు మనం చదువుకున్నాం. మరి ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగంలో మోషే మరి తన ప్రజలకు, దేవుని ప్రజలకు చెప్తున్నటువంటి మాటలు అక్కడ జ్ఞాపకం చేశాడు. మరి ఆయన ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, అయ్యా మరి మీరు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మీరు వెళ్తున్నారు. ఆ పాలు తేనెలు ప్రవహించు దేశము మరి దేవుడు మీకు అనుగ్రహించున్నాడు గనక ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత మరి మీరు తల్లిదండ్రులుగా మీరు చేయాల్సినటువంటి బాధ్యత, విధులు ఇవి అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏందనంటే, మనం చదివినటువంటి లేఖన భాగంలో ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు తల్లిదండ్రులకు గుర్తు చేస్తాడు. ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, మీరు నా కట్టడలను అనుసరించాలి, నా ఆజ్ఞలు గైకొనాలి, 3వది నన్ను ప్రేమించాలి. ఈ 3 ఆ తల్లిదండ్రులకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిది ఏంటంటే నా కట్టడలను, 2వది నా ఆజ్ఞలను, 3వది నన్ను ప్రేమించాలి అని అంటాడు. మరి ఆయన ఆజ్ఞలు అనగానే మనం అందరం చెప్తాం, మరి మోషే తీసుకొని వచ్చినటువంటి ఆజ్ఞలు, ఆ 10 ఆజ్ఞలు, వాటన్నిటినీ మనము నేర్పించాలి అని ఆయన జ్ఞాపకం చేస్తాడు. మరి కట్టడలు కూడా ఆయన నేర్పించాలి అని అంటాడు. ఏంటి ఈ కట్టడలు? అక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కట్టడలు ఒకటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళకముందు వారికి ఒక అపాయకరమైన పరిస్థితులు వారికి ఏర్పడినప్పుడు దేవుడు వారితో మాట్లాడి వారికి చెప్పినటువంటి మాట ఏందనంటే, మీరు మీ యొక్క గొర్రెపిల్ల మందలో నుండి ఎలాంటి మచ్చ లేనటువంటి ఒక గొర్రెపిల్లను తీసుకొని దాన్ని వధించి ఆ రక్తాన్ని తీసుకొని మీ ద్వారబంధకముల మీద పూసినప్పుడు మరి సంహారక దూత వచ్చి ఆ యొక్క ద్వారబంధకముల మీద ఉన్నటువంటి ఆ రక్తపు గుర్తును చూసి అది ఏ హాని చేయకుండా దాటి వెళ్ళిపోతుంది. ఇది పస్కా బలి, ఇది మీకు నిత్యమైనటువంటి కట్టడ అని అక్కడ ఆ నిర్గమకాండంలో జ్ఞాపకం చేస్తాడు. కనుక ఆజ్ఞలు వేరు, కట్టడలు వేరు. ఆ కట్టడలను, ఆజ్ఞలను చివరి వరకు కొనసాగించబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారే కొనసాగించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆజ్ఞలను గుర్తు చేస్తూ ఆయన నిన్ను వలని పూర్వాన్ని ప్రేమింపవలను, ఇది ఆజ్ఞ అని యేసు ప్రభు చెప్తాడు. ఆ పస్కా బలి, ఆ కట్టడను యేసుక్రీస్తు ప్రభుల వారే తాను పస్కా బలి అయి ఆయన దాన్ని నిరూపిస్తాడు. మరి అంతేకాకుండా ఈ కట్టడలను, దానితో పాటు ఆజ్ఞలతో పాటు అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని అంటాడు. ఎందుకు ప్రేమించాలి అని అంటే, ఆయన సృష్టికర్త గనక, ఆ సృష్టికర్తనే మనల్ని సృజించినటువంటి దేవుడు గనక ఆయనను ఆత్మతో సత్యముతో ఆయనను మనము సేవించేటువంటి వారమై ఉండాలి. అందుకే అంటాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని తల్లిదండ్రులకు చాలా చక్కటి సూచనలు మోషే ఆ రోజు వారికి అనుగ్రహిస్తాడు. మరి ఆ ఇచ్చినటువంటి కట్టడలను, ఆజ్ఞలను, మరి ఆ దేవుని సృష్టికర్త అయిన దేవుడను ప్రేమించాలి అని అంటే వీటన్నిటిని ఎలా చేయాలి అని అంటాడంటే, తల్లిదండ్రులకు వారికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వాటిని మీరు అభ్యసింప చేసుకొని వాటిని మీ యొక్క పిల్లలకు బోధించాలి అని అంటాడు. ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగంలో ఆయన ఏమంటాడంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయవలెను అని అంటాడు. తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి సూచన, నీ దేవుడు ఎవరో నీకు తెలుసు గనక ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడని నువ్వు జ్ఞాపకం చేసుకొని
ఆయనను ప్రేమిస్తూ ఆయన కట్టడలను అనుసరిస్తూ ఆ ఆజ్ఞలను నెరవేరుస్తూ నీవు వాటన్నిటినీ నీ హృదయంలో ఉంచుకొని నీ పిల్లలకు వాటిని బోధించాలి అని అంటాడు. పిల్లలకు వాటిని బోధించాలి అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఎలా బోధించాలి అంటే అక్కడ సూచనలు కూడా ఇస్తాడు. ఎలా బోధించాలి అని అంటే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే 7వ వచనంలో, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు. ఎక్కడెక్కడ వారికి నేర్పించాలి, ఎలా నేర్పించాలి అని అంటే ఇక్కడ చెప్తున్నాడు, నీవు ఇంట కూర్చున్నప్పుడు, నీ త్రోవన నడిచినప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను అని అంటాడు. మన భారతదేశానికి మిషనరీస్ వచ్చినప్పుడు వారు ఇదే ప్రిన్సిపల్స్ని తీసుకొచ్చారు. ఒక 40-50 ఏళ్ళ క్రితం మనం వెనక్కి పోతే ఆనాడు మన తల్లిదండ్రులు నేర్పించినటువంటిది ఇదే. మీరు ఇంట కూర్చున్నప్పుడు అని అంటే దాని అర్థం ఏంటంటే అది ఫ్యామిలీ ప్రేయర్ని సూచిస్తుంది, మీ కుటుంబ ప్రార్థన జ్ఞాపకం చేస్తుంది. రెండవది, నువ్వు పడుకున్నప్పుడు, మనం నిద్రపోయేటప్పుడు ప్రార్థించుకొని, ప్రభువా ఈ రాత్రి మేము నిద్రిస్తున్నాం, మరి రేపటి దినము చూసే కృప మాకు దయచేయు అని చెప్పి నువ్వు కాపరిగా ఉండి మమ్మల్ని కాపాడు అని ప్రార్థించి పడుకోవడం. లేచిన తర్వాత, లేచినప్పుడు అని అంటాడు, లేచినప్పుడు ఈ అందమైన వెలుగు సృష్టిని చూసి, అబ్బా ప్రభువా మరొక జీవం మరొక దినం నాకు ఇచ్చినటువంటి ప్రభుడు గనక నీకు వందనాలు. కనుక ఇవి ఆనాడు మన తల్లిదండ్రులు మనకు నేర్పినటువంటి ఈ చాలా చక్కటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి విలువలు ఆనాడు మిషనరీస్ తీసుకొని వచ్చి అవి మన భారతదేశంలో క్రైస్తవ్యంలో వారు మనకు అందించారు. అందుకే ఆనాటి తల్లిదండ్రులు మనం చూస్తే ప్రతి కుటుంబంలో ఈ 3 ఉండేటువంటి 4 ఉండేటువంటివి. ఒకటి ఏందనంటే వారు కుటుంబ ప్రార్థన చేసేవారు, పడుకునే ముందు తల్లిదండ్రులు ప్రార్థన చేసి పండుకునేవారు, పిల్లలకు ప్రార్థన నేర్పి పండుకునేవారు. ఉదయం లేవగానే పిల్లలు ప్రార్థించాలని నేర్పించేవాళ్ళు, తల్లిదండ్రులు కూడా ఉదయం లేవగానే ప్రార్థించేవాళ్ళు. నీవు ప్రయాణిస్తున్నప్పుడు, ఇక ఉద్యోగం పోతున్నప్పుడు, మరి నీ ఉద్యోగం వెళుతున్నప్పుడు ఆ ప్రయాణంలో కూడా నీవు దేవుణ్ణి ప్రార్థించాలి అనంటే ఈ 4 చాలా ప్రాముఖ్యమైనవి. కానీ ఈ 4టిని జ్ఞాపకం చేస్తూ ఇది నీ పిల్లలకు నేర్పించాలి, నీ హృదయంలో ఉంచుకోవాలి, నువ్వు నేర్పించాలి. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన యొక్క ప్రేమ, ఇవి నీవు హృదయంలో ఉంచుకొని అభ్యసింప చేయాలి. ఇది నేర్పించాలి. పడుకునే ముందు, లేచినప్పుడు, నువ్వు త్రోవన వెళ్ళినప్పుడు నేర్పించాలి అని అంటాడు. మరి వాటి వలన కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటి? మరి మన పిల్లలకు మన హృదయంలో తల్లిదండ్రులుగా మనం ఉంచుకొని వాటిని మనం చేస్తూ మన పిల్లలకు నేర్పించడం గల ఉద్దేశం ఏంటిదనంటే అందులో ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఏంటి ఆశీర్వాదాలంటే నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు అని అంటాడు. ఆయుష్నిచ్చేవాడు ఆయనే, దీర్ఘాయుష్ ఇచ్చేవాడు ఆయనే, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, ఆశీర్వాదాలు ఇచ్చేవాడు ఆయనే, ఆయన తప్ప ఇంకెవరు లేరు. అందుకే వీటిని ఎందుకు నేర్పించాలి పిల్లలకు అని అంటే వారు దీర్ఘాయుష్మంతులగునట్లు ఇవి నేర్పించాలి. రెండవది, నీకు మేలు కలుగునట్లు నేర్పించాలి. దానివల్ల మేలు కలుగుతుంది, ఆయుష్ ఇవ్వబడుతుంది, నీవు బహుగా ఫలిస్తావు అని అంటాడు. బహుగా ఫలించుట కొరకు వాటిని మనం పిల్లలకు నేర్పించాలి. ఈరోజు మనం చూస్తున్నాం ఈ సాంకేతిక యుగములో ఈ వీటికి వ్యతిరేకంగా మన యొక్క ప్రయాణం, విశ్వాస ప్రయాణం కొనసాగింపబడుతుంది. వీటికి వ్యతిరేకంగా ఈనాడు కుటుంబ ప్రార్థనలు లేవు. పడుకునే ముందు పెద్దవాళ్ళు ప్రార్థిస్తున్నారు, పిల్లలకు చెప్పినా కూడా వారు ప్రార్థించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే లోకం వైపు పరిగెడుతున్నారు కనుక సమయం దేవునికి ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. ఉదయం లేచినప్పుడు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ప్రార్థిస్తున్నారు. వాళ్ళు లేచి ప్రభువా మాకు ఒక దినం ఇచ్చావు, మాకు ఆయుష్ని ఇచ్చావు అని ప్రార్థిస్తున్నారు. కానీ పిల్లలు లేచినప్పుడు వారి ఫోన్ తోటి ఎప్పుడో 3 గంటల రాత్రి 4 గంటల రాత్రి లేచి చాటింగ్ చీటింగ్ ఇవన్నీ నడుస్తున్నాయి. ఎప్పుడో లేచి ఉంటారు వాళ్ళు. చాలా మట్టుకు నిండా దుప్పటి కప్పుకొని కూడా ఏమంటారు సెల్ ఆపరేట్ చేస్తూ చాటింగ్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళని కూడా చూస్తున్నాం ఈ లోకంలో. అంటే దేవుని వైపు నుంచి వారి యొక్క మనసు ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ వైపు తిరిగిపోయింది.
దానివల్ల కలిగేటువంటి నష్టం ఏందనంటే దేవుని ఆశీర్వాదాలకు మనం దూరం అవుతాం. ఆయన ఆశీర్వాదాలు ఏంటంటే ఆయన దీర్ఘాయుష్నిచ్చేటువంటి దేవుడు, మేలులిచ్చేటువంటి దేవుడు, బహుగా ఫలించేటువంటి కృప దయచేసేటువంటి దేవుడు. కనుక దానికి దూరస్థులమైపోతున్నాము గనుక మరి వాటిని మరి తల్లిదండ్రులుగా అభ్యసింప చేయాలని మరి లేఖన భాగంలో చాలా స్పష్టంగా ఆనాడు మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరి వనజ సురేష్ దంపతులు, సురేష్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఇవాళనే చూసినాను నేను. చాలా అద్భుతంగా చాలా స్పిరిచువల్గా వారు ప్రైజ్ అండ్ వర్షిప్ చేశారు. మరి అంత గొప్ప ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగింపబడుతున్నటువంటి తాను మరి వనజ దంపతులు వారి గర్భఫలంను కూడా దేవుని యొక్క మార్గంలో వారు నడిపిస్తారని నేను ఆశపడుతున్నాను. మరి తెలియపరచబడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆనాడు మోషే ఏ విధంగా తన ప్రజలకు తెలియపరిచాడో మరి సురేష్ దంపతులు కూడా మరి వారి గర్భఫలంనకు మరి ఇచ్చినటువంటి కుమారుడు ఆలన్ ఇవాన్స్ జోసెఫ్ మరి ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ మరి దీర్ఘాయుష్మంతుడై ఇలాంటి అనేకమైనటువంటి జన్మదినం జరుపుకొని ఆ కుమారుడు మరి దేవుని దయందును మనుషుల దయందును వయసునందును జ్ఞానమందును వర్ధిల్లేటువంటి కృప మరి దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. ఆ విధముగా తల్లిదండ్రులు మరి ఆ బిడ్డను తర్బీజ్ చేయాలని, తర్బీజ్ చేయట కొరకు తల్లిదండ్రులు మొదట దేవుని యొక్క వాక్యమును వారు నిత్యము వారి హృదయంలో ఉంచుకొని ఆ ఉంచుకున్నటువంటి వాక్యాన్ని కుమారునికి అభ్యసింప చేయాలని నేను మనవి చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఎప్పుడైతే ఆ విధంగా మన పిల్లల్ని బోధించి దేవుని మార్గంలో నడిపిస్తామో వారు ఎంతగానో దీవింపబడతారు. మరి అలాంటి గొప్ప దీవెనలతో ఈ చిన్న కుమారుడు వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను. అలాంటి కృప ఆశీర్వాదాలు దేవుడు మెండుగా మరి దంపతులకును వారికి ఇచ్చినటువంటి గర్భఫలం ఆలన్ ఇవాన్స్ జోసెఫ్ను దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప దేవ, కృపగల తండ్రి, విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని నీ వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా జీవితంలో ప్రభువా నీ ఆజ్ఞలను ఇచ్చావు, నీ కట్టడలను ఇచ్చావు ప్రభువా. నిత్యము నిన్ను ప్రేమించాలని మా యొక్క ఆత్మలకు ప్రభువా, మా హృదయములను ప్రభువా, మా శక్తినితో నిన్ను ప్రేమించాలని వాక్యం ద్వారా సెలవిచ్చావు ప్రభువా. మరి వాటిని మా హృదయంలో ఉంచుకొని పిల్లలకు మేము చేసినట్లయితే వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు అని వాక్యం ద్వారా సెలవిచ్చావు ప్రభువా. వారిని కుటుంబంలో ఉన్నప్పుడు, వారు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, వారు ప్రయాణిస్తున్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు వాటిని నిత్యము స్మరణ చేస్తూ ప్రభువా వాటిని అనుసరించి నడుచుకున్నట్లయితే వారు బహుగా ఆశీర్వదింపబడతారని నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు. అలాంటి గొప్ప దీవెనలన్నీ ప్రభా నీ దంపతులకు దయచేసి ప్రభా మరి కుమారుణ్ణి అంతకంతకు ప్రభా నీ దయకిటం ధరింపచేసి ఆశీర్వదించి అభివృద్ధిపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చక్కని వాక్యాన్ని అందించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ఈ కేక్ కటింగ్ కార్యక్రమానికన్నా ముందుగా మన మధ్యలో సోదరులు వరుణ్ అలానే సోదరి షారోన్ వారి ఇరువురు కూడా ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. అలానే సురేష్ యొక్క తల్లిదండ్రులు, వనజ యొక్క తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రత్యేకమైన పాట పాడడానికి సిద్ధంగా ఉన్నవారు మీరు త్వరగా రావాలి. ఇరువురి తల్లిదండ్రులు తాతయ్య, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ వారు ఇరువురు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. నానమ్మ, అమ్మమ్మలు కూడా పైకి రావాలి. అలానే వాళ్ళ మేనత్త కూడా సురేఖ కూడా
వేదిక మీదకి రావాల్సింది మనం చేస్తాం. టెస్ట్. మెన్స్ ఫెలోషిప్ వాళ్ళు ఒక ముగ్గురు వస్తారా? మెన్స్ ఫెలోషిప్ వాళ్ళు. 1 1 2 2. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా, దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచంటివే, దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచంటివే, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా, ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకని ఎల్ల
ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 ఈ సమయంలో ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని దైవజనులు జీకే బాబు గారు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు. వారికి ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాను. హలో 1 2 3 ఈ సమయంలో కేక్ కటింగ్ చేయబోతున్నాం. ఆలెన్ ఇవాన్స్ జోసెఫ్ చిన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. కేక్ కట్ చేయబోతున్నాం. ఫస్ట్ బర్త్డే సందర్భంగా ఆలెన్ ఈవెంట్స్కి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు మన అందరి పక్షంగా అందిస్తున్నాం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చేద్దాం. మరి తల్లిదండ్రులు ఇద్దరు కూడా కేక్ కట్ చేస్తే అందరం కూడా కేక్ బిడ్డ పెడదాం. కేక్ ఎక్కడ ఉందండి? కేక్ క్యాండిల్ కేక్ ఇస్తారు కదయ్యా. అయ్యా ఇక్కడ కేక్ ఇది లేదు, కటింగ్ లేదు. తల్లిదండ్రులు అలెన్ ఈవెంట్స్ జోసెఫ్ తోటి కేక్ కట్ చేస్తారు. అయ్యా పట్టుకోండి పట్టుకోండి. 1 2 3 తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఫస్ట్ బర్త్డే కేక్ కట్ చేస్తున్నాం. అయ్యా పాట బాగుంది. Happy birthday, Ellen. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, Ellen. Happy birthday, Ellen. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, Ellen. Happy birthday, Ellen. Happy birthday, happy birthday. Happy birthday, Ellen. Happy birthday, Ellen. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, Ellen. Happy birthday, Ellen. Happy దైవ birthday, సేవకులు కూడా happy చిన్న birthday, కేక్. happy birthday పాస్టర్ గారు to మీరు కూడా. you. సేవకులు కూడా
ఫోన్ అక్కడ ఉంది. ప్రభాకర్ Happy birthday to you. Happy birthday, Ellen. Happy birthday, Ellen. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, Ellen. Happy birthday, Ellen. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, Ellen. Happy birthday, Ellen. సురేష్ అన్న Happy మేరీ వదిన birthday, happy birthday, happy birthday to you. ప్రార్థన చేసుకుందాం. చెప్పయ్యా, వాళ్ళు అట్టగా అంటారు, చెప్పు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో అనేక కష్టాలు, నష్టాలు, ఒడిదొడుకులు చూసిన వాడిని నేను సమస్యల వాళ్ళ గుండం నుంచే నేను బయటకు వచ్చిన వాడిని. నా జీవితం చిన్ననాటి నుంచి క్రైస్తవ కుటుంబంలోనే నేను ప్రారంభించబడింది. నేను క్రైస్తవ కుటుంబంలోనే పెరిగి ఉన్నాను. క్రైస్తవ కుటుంబంలోనే బాప్తిసం తీసుకున్నాను. క్రైస్తవ కుటుంబంలో నేను వివాహం చేసుకున్నాను. దేవుడు నా వివాహమైన సంవత్సరానికే నాకు కుమార్తె పుట్టింది. అనుకోని కారణంగా నా కుమార్తె నా దగ్గర లేకుండా పోయింది. అయినప్పటికీ దేవుడు తనిచ్చిన వాగ్దానం కుమారులు యెహోవా నుంచి స్వాస్థ్యము గర్భఫలం ఆయన నుంచి బహుమానమని గొప్ప వాగ్దానంతో దేవుడు నాకు సంవత్సరం తిరగకుండానే మళ్ళీ కుమారుని నిర్ణయించాడు. హల్లెలూయా. ఇతడు గొప్ప సాక్ష్యం దేవుడు నా జీవితంలో చేస్తున్నాడు. అలాగే చాలా నా ఉద్యోగంలో నేను ఎక్కడ ఉండవలసిన వాడిని. ఐఎమ్ నాట్, నేను అంత ఉన్నత స్థాయిలో ఉండవలసిన వాడిని కాదు. కానీ దేవుడు నా చదువును బట్టి, నా ఉద్యోగాన్ని బట్టి దేవుడు నన్ను ఒక మంచి స్థానంలో నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే దేవుడు నా పక్ష అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు. ఒకటి కాదు, ఒక రెండు కాదు, నేను చెప్పుకోవాలంటే కొన్ని వందల కార్యాలు దేవుడు నా జీవితంలో చేస్తున్నాడు. ప్రతి కార్యమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ బర్త్డే విషయంలో సహకరించినటువంటి మా బావగారికి, వరుణ్ గారికి, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు చేసినటువంటి సహాయాన్ని బట్టి వాళ్ళకి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు సహకరించినటువంటి మెన్స్ ఫెలోషిప్ వాళ్ళని బట్టి, అలాగే నాకు సహకరించినటువంటి నా ప్రియ స్నేహితులను బట్టి, శ్రీకాంత్ అని వీళ్ళందరినీ బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. వారికి కూడా వ్యక్తిగతంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ప్రేమించి, నా మాటను మన్నించి, నా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చిన పెద్దలందరికీ, జీకే బాబాయ్ గారికి, మన జాన్ జనార్దన్ గురుగుల గారికి, శామ్ రత్నం అయ్య గారికి, మా ప్రియ సహోదరుడు, ప్రియ ఆప్త సహోదరుడైన నా చిన్ననాటి నుంచి నాకు సండే స్కూల్ టీచర్గా, యూత్ టీచర్గా నన్ను బలపరిచినటువంటి ప్రభాకర్ గారికి కూడా నా వ్యక్తిగతంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చి అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి కొరకు ఒక శ్రేష్టమైన విందును ఏర్పాటు చేస్తున్నాం. దయతో మా విందును స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను. దేవుడి సాక్ష్యంలో అలాగే అవుట్ ఆఫ్ టైంని అంగీకరించిన కాక చివరి ముగింపు ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. అందరం లేచి నిలబడదామా? అందరం లేచి నిలబడదాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో సురేష్ కొరకు, తన భార్య కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మొట్టమొదట జన్మదినాన్ని స్థలంలో జరుపుకోవటానికి గొప్ప దయచేసే మీకు స్తోత్రం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని సెలవిచ్చారు. ఆ బహుమానాన్ని బహుమానంగా పెంచడం కొరకు
దైవసేవకులు ఇచ్చిన మంచి వర్తమానం కొరకు మీకు వందనాలు చేస్తున్నాం. వాక్యానుసారమైన జీవితం జీవించటానికి పెంచడానికి తల్లిదండ్రులకి కావలసిన జ్ఞానాన్ని వివేకాన్ని దయచేయండి. ఈ బిడ్డ మీ కొరకు పెంచబట్టకు సహాయం చేయండి. దేవుని దయందును పెద్దల దయందును జ్ఞానమునందును వయసునందును వద్దటి సహాయం చేయండి. మంచి భవిష్యత్తు దయచేయండి. ఈ లోక మాలిన్యం పాపం కాలుష్యం అంటకుండా కాపాడండి తండ్రి. ఈ సమయంలో చేరి వచ్చిన దైవ సేవకులంగా మేము ఆశీర్వదిస్తున్నాం. బంధువులు మిత్రులు స్నేహితులు అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ పరలోకపు ఆశీర్వాదాలు దయచేయండి. ఈ కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు మీకు మహిమార్థమై ఆ కుటుంబానికి దీవెనకరంగా జరిగినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు మరణించి తిరిగి లేచి త్వరగా రానైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సహాయం మనందరికీ సకల పరిశుద్ధులకి ప్రభోత్స పర్యంతము తోడై ఉండి నడిపించును గాక. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యు. ఒక్క 2 నిమిషాలు కూర్చున్నట్లయితే దైవజనులు మన గౌరవార్థం మనం వారిని సాల్వాతో అలాగే ఫ్లవర్ గార్లాండ్తో వారిని గౌరవిద్దాం. మా మధ్యలో ఉన్నటువంటి వరుణ్ అండ్ సురేఖ పైకి రావాల్సిందిగా కూర్చున్నాను. వరుణ్ బాబు గారు వరుణ్ అండ్ సురేఖ మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి రెవరెండ్ జీకే బాబాయ్ గారికి షాల్వా అలాగే ఫ్లవర్ గార్లాండ్తోని వారు గౌరవిస్తారు. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి మా అన్నగారు సురేష్ అండ్ మేరీ వదిన, మీరు కూడా పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. సురేష్ అండ్ మేరీ వదిన గారు ఇద్దరు. జాన్ జానతన్ అయ్య గారికి వారు పూలదండతో గార్లాండ్తో అలాగే షాలుతో వారిని గౌరవిస్తారు. అన్న కూర్చోండి. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి చిన్న మౌనిక, నిఖిల్ అండ్ మౌనిక ఇద్దరు పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. ప్రభాకర్ రాయ్ గారికి వారు గార్లాండ్తో అలాగే షాల్వతో వారిని గౌరవిస్తారు, సత్కరిస్తారు.
మా కోసం ఎంతో ప్రయాసపడి దూరం నుంచి వచ్చినటువంటి మా మీన బావలు డేవిడ్, చంటి బావ, దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి డేవిడ్ అండ్ చంటి బావ, డేవిడ్ గారు, చంటి గారు, వారు శామ్ జాన్ రాన్ రత్నగర్ గురువు వారిని వారు సత్కరిస్తారు. ఇటు కూడా ప్రెస్బిటర్ గారైన శామ్ జాన్ రత్నగర్ గారిని వారు సత్కరిస్తారు పులుగుదలతో జాన్లాండ్తో. చివరాఖరిగా నాకు జన్మనిచ్చినటువంటి మా అమ్మ నాన్న కూడా ఒక చిన్న శాల్వా పూలదండతో వాళ్ళని సత్కరించాలని ఆశపడుతున్నాను. మా అమ్మను మా నాన్నను ముందుకు రావాల్సిన కోరుచున్నాను. అలాగే నా భార్య తరపునటువంటి తల్లిదండ్రులను కూడా పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. నా భార్య తరపునటువంటి తల్లిదండ్రులను గంగిశెట్టి గారు, శాంతకుమారి గారు, మా అత్త మామ గారు, మా అమ్మ నాన్నగారు, వారిని సత్కరించడానికి మన మధ్యలో ఉన్నటువంటి షారన్ అండ్ ఫిలిప్ గారు వచ్చి వారిని సత్కరిస్తారు. షారన్ అండ్ ఫిలిప్ గారు వచ్చి మా అమ్మ నాన్నలను, అలాగే ఇటుపక్క మా అత్త మామని సత్కరించడానికి అనుజ అండ్ రవి గారిని పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. అనుజ అండ్ రవి ప్లీజ్ తొందర రండి. గంగిశెట్టి గారు, మా మామయ్య గారు గంగిశెట్టి గారు, శాంతకుమారి గారు పైకి రావాల్సిన కోరుచున్నాను. అనుజ రవి గారు కూడా పైకి రావాల్సిన కోరుచున్నాను. అనుజ రవి, అనుజ రవి గారు లేకపోతే నేను, నా భార్య వారిని సత్కరిస్తాం. అనుజ రవి గారు త్వరగా రావాల్సింది కోరుచున్నాను.
ఇంతటితో ఈ కార్యక్రమం ముగించబడి ఉంది. మీ అందరి కోసం మా బావగారు ఒక మంచి శ్రేష్టకరమైన ఆహారాన్ని సిద్ధపరుచున్నారు. దయతో మీరందరూ అటు ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని అందరినీ ఆనందింపజేయాల్సిందిగా మా ప్రార్థన. థ్యాంక్ యూ సో మచ్. Praise the Lord. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. ప్రాణ
దేహమంతా కృషించిన వాడే నశించిపోయెనును. రక్తధారలై ప్రవహించిన మరణవాసనమైనను. దేహమంతా కృషించిన వాడే నశించిపోయెనును. రక్తధారలై ప్రవహించిన మరణవాసనమైనను. క్షణమైన నిన్ను స్తుతింపబరచిన జీవిత పయనము వ్యర్థమయ్యా. క్షణమైన నిన్ను స్తుతింపబరచిన జీవిత పయనము వ్యర్థమయ్యా. కడవరకు నిన్ను కీర్తించి పొగడెదా ప్రాణ
చేసి